మొదటి నుంచి నిర్గమాకాండము 20వ అధ్యాయం నేను చెప్పిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా చెప్పండి. దేవుడు ఈ ఆజ్ఞలనియు వివరించి చెప్పెను. నీ దేవుడనైన యెహోవాను నేనే దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నుండి నిన్ను వెలుపలకి రప్పించి తిని. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం అందే గాని, క్రింది భూమి అందే గాని, భూమి క్రింద నేలయందే గాని యుండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు. వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. ఎలేనగా నీ దేవుడనైన యెహోవానగు నేను రోషము గల దేవుడను. నన్ను ద్వేషించు వారి విషయములో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదికి రప్పించుచు, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొని వారిని 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా నుచ్చరింపకూడదు. యెహోవా తన నామమును వ్యర్థముగా నుచ్చరింపు వానిని నిర్దోషిగా ఎంచడు. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకముంచుకొనుము. 6 దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలెను. 7వ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో నీవైనను, నీ కుమారుడైనను, నీ కుమార్తె అయినను, నీ దాసుడైనను, నీ దాసి అయినను, నీ పశువైనను, నీ ఇండ్లలోనున్న పరదేశి అయినను ఏ పనియు చేయకూడదు. 6 దినములలో యెహోవా ఆకాశమును, భూమియు, సముద్రమును, వాటిలోని సమస్తమును సృజించి 7వ దినమున విశ్రమించెను. అందుచేత యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి దాని పరిశుద్ధపరచెను. నీ దేవుడైన యెహోవా నీకనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడు అన్నట్లు నీ తండ్రిని, నీ తల్లిని సన్మానించుము. నరహత్య చేయకూడదు, వ్యభిచరింపకూడదు, దొంగిలకూడదు, నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము పలుకకూడదు, నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు, నీ పొరుగువాని భార్యనైను, అతని దాసునైను, అతని దాసినైను, అతని ఎద్దునైనను, అతని గాడిదనైనను, నీ పొరుగువానిదగు దేనినైనను ఆశింపకూడదు అని చెప్పెను. ఆమేన్. ప్రేమాగలమా ప్రియ రక్షకుడా, ప్రభువా మమ్ము కనికరించి మేమీ ఆజ్ఞల్ గైకోనుటకు మాయాత్మనాను ప్రేరేపించు. ఆమేన్. మీ అందరికీ నా వందనాలండి. దేవుడు తన మహాకృపను బట్టి మనందరినీ కూడా ఆరోగ్యంగా సజీవ లెక్కలో ఉంచినందుకు దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. సంతోషంగా ఉన్నారా? సంతోషంగా ఉంటే మరొకసారి దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఏమండి, అందరూ సంతోషమేనా? రాధిక ఏంటో బాధగా అనిపిస్తుంది. బాధ హృదయంలో ఏ బాధ ఉన్నప్పటికీ కూడా దేవుడు ఏం చేస్తారు? మన బాధలన్నీ తీర్చేవారు ఆయన ఉన్నారు. బాధపడద్దు. దేవుడు మనకు తోడుగా ఉన్నారు. తోడుగా ఉండడానికి వచ్చిన ఆయన, మన బాధలు భరించడానికి వచ్చిన ఆయన. అర్థమవుతుందండి? కాబట్టి మనం సంతోషంగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి నిజంగా ఈరోజు మరి సాగర జ్యోతి వాళ్ళు భోజనాలు ప్రార్థన ఏర్పాటు చేసుకున్నారు. ఏమండి, కృతజ్ఞత కలిగి ఉండడం మంచిది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మొక్కుబళ్ళు చెల్లించుకోవాలంట. కృతజ్ఞత అర్పణలతో దేవుని సముఖంలో మనం ప్రవేశించాలంట. దేవుని స్తోత్రం చెప్దాం. మనం కృతజ్ఞత అర్పణలతో అలా అరుగెక్కేటప్పుడే కృతజ్ఞతగా దేవుని సన్నిధికి రావాలని ఉంది దేవుని వాక్యం. దేవునికి ఏమి ఇచ్చినప్పటికీ కూడా ఆయన రుణాన్ని తీర్చగలమండి? అందరికీ అర్థం కాదు. నేను ఒక అమ్మాయితో మాట్లాడుతుంటే, అక్క ఎప్పుడు కూడా దేవుణ్ణి మర్చిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి? నాకు అర్థం కాల ఆ ప్రశ్న. ఏమండి, ఏంటంట ఎప్పుడు దేవుణ్ణి మర్చిపోకుండా ఉండాలి అంటే ఏం చేయాలి చెప్పండి? మీరు ఏం చేయాలి? ప్రేమిస్తే మర్చిపోం. ప్రేమించకపోతే ఎవరికి గుర్తుంటుందండి? ప్రేమించిన వాళ్ళకి ఏది ప్రేమిస్తే దాని మీదే ఉంటుంది మనసు. అంతేనా? ఏమండి, ఒక చీర ప్రేమించారనుకోండి, షాపులో చూశారు, అది ఇంటికి వచ్చే వరకు ఏమనిపిస్తుంది? ఆ చీర మీదే ఉంటుంది ధ్యాస. ఏమండి, ఎలాగో ఆ డబ్బులు సంపాదించి ఇంటికి వచ్చేదాకా. అవునా కాదా? దేని మీద ప్రేమ ఉంటే దాని మీద ధ్యాస ఉంటుంది. మరి ఎప్పుడు దేవుణ్ణి ప్రేమించాలి అంటే
అని అంటాడు, యెహోవా ఉత్తముడు అని రుచి చూసి తెలుసుకోండి. యెహోవా ఉత్తముడు అని రుచి చూసి తెలుసుకోవాలంట. ఏవండి, రుచి చూసి తెలుసుకోవడం అంటే ఏంటి? ఆయన యొక్క ఉపకారాల్ని మనం అనుభవిస్తే అర్థమవుతుంది. ఆయన కంటే గొప్పవాళ్ళు ఎవరు లేరు. ఆయన కంటే మంచివాళ్ళు ఎవరు లేరు. ఆయన కంటే ప్రేమికులు ఎవరు లేరు. ఆయనలా నిలబెట్టే వాళ్ళు ఎవరు లేరు. నీ బ్రతుకులో ఆయనే ఆశీర్వదించే దేవుడు, దీవించే దేవుడు, బలపరిచే దేవుడు, అనుక్షణం నీకు ఆలోచన చెప్పి నడిపించేవాడు దేవుడు. నేను ప్రేమించేవాళ్ళైనా ఒక రోజున ఏమండి వారికి మరొక ప్రేమ వచ్చి నీ మీద ఏమైపోద్ది? విసుగొస్తుంది. నువ్వు వెనకాల తిరుగుతూ ఉంటే, ఆగు కాస్తంత, ఆగు పనులు ఉన్నాయి, అస్తమానం మాట్లాడతావేంటి, పేరు పెట్టి అస్తమానం సరు అంటే ఏంటి చెప్పంటే ఏం లేదు సరు. ఏమండి అంతే కదా. ఏమండి సరు అంటే ఏంటి చెప్పు, ఏమి లేదు. నమ్మకం మనుషుల ప్రేమ అనిపిస్తుంది నా మనసు, మీకు అనిపిస్తవచ్చు ఒకవేళ కదా. దేవుడు అంటండి నీతిమంతుల ప్రార్థనలకి ఎలా పెట్టుకుంటాడంట చెవులు. దేవుని స్తోత్రం చెప్దాం. వాళ్ళు ఎప్పుడు ప్రార్థన చేస్తారో అర్థమవుతుందండి. దేవుని ప్రేమించడం అంటే దేవుడు నీకు అన్నీ ఇచ్చే ఆయన మామూలు మనుషుల్ని ఎందుకు ప్రేమిస్తారో నాకు అర్థం కాదు. ఎప్పుడు కూడా ఆలోచిస్తూ ఉంటా, వాళ్ళు వీళ్ళకి ఏం చేశారని ప్రేమిస్తున్నారు వాళ్ళు. ఏమండి మనుషులు ఏం చేశారు? హీరో అన్నారు కదా. ఏమండి మా హృదయం అంతా పవన్ కళ్యాణే, స్టేటస్లన్నీ పవన్ కళ్యాణే, ఏమండి ప్రొఫైల్లన్నీ పవన్ కళ్యాణే కదా. ఎందుకు నాకు ఏం అర్థం కాదు. ఎప్పుడైనా మాట్లాడారు మీతో? మీకు ఏం చేశారు వాళ్ళు? ఏమండి నిజంగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తానంటాడు, దేవుడు నిన్ను దీవిస్తానంటాడు దేవుడు. అబ్రహామును పిలిచి, ఏమండి అబ్రహాం గారు అంటండి వాళ్ళ నాన్నగారి బొమ్మలు, ఏమండి ఏ బొమ్మలు, ఏమండి విగ్రహాలని అమ్ముకుంటూ ఉండేవారు, తయారు చేసి అమ్ముకునేవాడు. వాళ్ళ వృత్తి అది. ఏమండి వాళ్ళ వృత్తి అది. ఎప్పుడు చూసినప్పటికి కూడా ఆ బొమ్మల్లో తిరుగుతూ ఉంటే దేవుడు అనిపిస్తుందండి పాపం. కొన్ని బొమ్మలు విరిగిపోతుంటాయి, తీసి పక్కన పడేయాలి. ఏమండి కొన్ని బొమ్మలు, అవునా కదా. రోజు బొమ్మలో తిరిగే వాళ్ళకి ఈ బొమ్మ సర్దిన తర్వాత దండం పెట్టాలంటే ఏం పెడతారు? పెడతారా? రోజు బొమ్మలే. ఏమండి అవునా కదా. వాటి మీద ప్రేమ ఏమి అనిపించదు. ఇప్పుడు మామిడికాయలు రోజు అమ్ముతున్నాం అనుకోండి, అబ్బా స్మెల్ అంటారండి? అనరు. ఏమండి అనరు. ఎందుకని? రోజు ఈ బొమ్మల్లో ఉండి తనకి అసలు దేవుడు అంటే ఇంతేని కాబోలు, బొమ్మలే కాబోలు, మనం చేసే, ఏమండి మనం ఎక్కడ కూర్చోబెడితే అక్కడే ఉంటాయి కాబోలు, ఇలా అనుకున్నాడంట. ఎవరు? అబ్రహాం గారు. కానీ నిజమైన దేవుడు ఒకరోజు తనని దర్శించాలనుకొని తన పిలిచాడంట. అబ్రహామా అని పిలిచారు. పిలిచి ఆకాశం నుండి పిలిచి, నిన్ను గొప్ప జనంగా చేస్తాను, నీ నామాన్ని ఘనపరుస్తాను, నిన్ను దీవించిన వారు దీవెన పొందుతారు, నిన్ను ఆశీర్వదించిన వారు ఆశీర్వదింపబడతారు, నీ సంతానాన్ని ఆకాశ నక్షత్రాలుగా చేస్తాను, నేను భూలోక రాజ్యాలన్నీ కూడా నీ నామమున దీవించబడతాయి అంటాడు. ఏమండి సంతోషమా కాదా? పైనుంచి వినబడుతుంది మాట. ఆ మాట ఇలా విన్నాడు. ఏమండి సంతోషమా కాదా? నిజంగా దేవుడు ఓహో ఆకాశం నుండి మాట్లాడతాడని ఆయనకు లోబడ్డాడు. నేను చూపించే దేశానికి నువ్వు వెళ్ళాలి. ఏమండి నేను చూపించే దేశానికి నువ్వు వెళ్ళాలి. ఎలా వెళ్ళాలి అంటే, ఎలా వెళ్ళాలంటండి, నీ బంధువులను, నీ తండ్రి ఇంటి వారిని, నీకున్న వాళ్ళందరినీ కూడా వదిలిపెట్టి వెళ్ళాలి. ఎవరైనా పెడతారండి? మిమ్మల్ని ఆశీర్వదిస్తాను, దీవిస్తాను అంటే ఏదో అమెరికాలో ఉద్యోగం అయితే ఒక 10 లక్షలు లేకపోతే 4 లక్షలు అంటే వెళతారు ఉద్యోగానికంటే. ఒక అన్ని చూపిస్తే వెడతారు. కానీ ఎక్కడికి వెళ్ళాలో తెలియదంటండి, ఏం చేస్తాడో తెలియదంట. ఆకాశం నుండి వచ్చిన స్వరానికి లోబడి ఏం చేశాడంటండి, బయలుదేరి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ సంతోషంగా అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉండేవారు. నువ్వు తిరిగినటువంటి ప్లేసులన్నీ కూడా నీకు ఇస్తాను అంటే, పాపం నిజంగా నాకు అనిపిస్తుంది. అబ్రహాం గారు అంటండి, నువ్వు నడిచినటువంటి భూమంతా నీకే ఇస్తాను, నీ సంతానానికి ఇస్తాను రేపు రొద్దుట, అది నాది, తర్వాత నీకు ఇస్తాను అంటే, ఎంత దూరమైన వెళ్ళి 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 అక్కడ ఒక బలిపీఠం కట్టి అక్కడ ప్రార్థన చేయడం, అక్కడ ఒక చెట్టు నాటడం అంటే అబ్రహాం గారు వచ్చారని నిదర్శనంగా. ఆ తర్వాత మరి అబ్రహాము తర్వాత ఇస్సాకు, యాకోబు యొక్క 12 గోత్రాలు వాళ్ళందరికీ కూడా ఏమండి ఆ యొక్క భూమిని పంచడం జరిగింది. దేవుని స్తోత్రం చెప్తాం. ఆ భూమి అంతా ఎవరిదంట?
ఎటువంటి బలాఢ్యులు ఉన్నప్పటికీ కూడా వాళ్ళందరినీ తరిమేసి అబ్రహాంకి ఇచ్చాడు దేవుడు. అవన్నీ వాళ్ళ వశం చేశారు. అయితే పిలిచిన తరువాత, పిలువబడినప్పుడు 75 సంవత్సరాలు, పిలిచిన తర్వాత 24 సంవత్సరాలు అయిన తర్వాత, ఏమండి 24 సంవత్సరాలు అంటే ఎంతలోకి వస్తాయండి? రేపులా వచ్చేస్తాయా? ఏమండి వాళ్ళు ఎలా ఉన్నారు తెలుసా? ఎదురు చూస్తూ ఉన్నారు. ఎదురు చూసే వాళ్ళకి ఎలా ఉంటుందండి? ఇప్పుడు సాగర్ జ్యోతిలకి నిన్నగాక మొన్న పెళ్ళయింది కాబోలు అనుకుంటాం ఇద్దరిని చూస్తే. వాళ్ళకి ఏమనిపిస్తుంది? ఆ పిల్లల్ని చూసినప్పుడు వాళ్ళని చూసి వీళ్ళని చూసి అస్తమాను సంకలు వేసుకొని తిరుగుతూ ఉంటాడు. ఏమండి మాదొక రూట్లే అండి. ఏమండి దగ్గరికి వచ్చినప్పుడు ముద్దు పెట్టుకుంటాం. ఏమండి చేతిలో పెడితే ఎత్తుకొని ముద్దు పెట్టుకుంటాం. ఇంకంతే మాది. వాళ్ళ మీద ధ్యాస ఉంటుంది. వాళ్ళకి ఎలా ఉంటుంది? ఇంక అస్తమాను అదే ధ్యాస ఉంటుంది. అవునా కాదా? ఆ పిల్లలు ఎవరు వచ్చినా సరే అటు ఇటు ఇటు అటు తిప్పుతూ ఉంటారు. మరి 24 సంవత్సరాలు వెయిట్ చేయడం అంటే మాటలా? అప్పుడు పెళ్ళి ఎన్ని సంవత్సరాలు? ఏమండి చాలా సంవత్సరాలు అయింది. ఆయనకి ఎన్ని సంవత్సరాలు? 99 సంవత్సరాలు. ఏమండి ఎన్ని సంవత్సరాలంట? శారా గారికి ఒక 10 సంవత్సరాలు చిన్నదే ఆయనకంటే. 90 సంవత్సరాలు. ఏమండి అయితే వాళ్ళు ఏమండి ప్రభా ఇంకెన్ని ఇస్తే ఏముంటే, నా యొక్క ఇంటి పెద్ద దాసుడే ఎలియాజరే నా ఇంటి వారసుడు అవుతాడు కదా అనేసి నిరాశ పడతా ఉంటే, లేదు లేదు నేను చెప్పినట్టు నీకు వారసుని ఇస్తా, నేను వాగ్దానం చేసిన వాడిని నమ్మదగిన వాడిని అని చెప్పినప్పుడు అది కూడా నమ్మాడంట. నమ్మకుండా అడగలేదు. దేవుడు పరీక్షిస్తే నార్మల్గా ఉండదండి. దేవుడికి తెలుసు మనం నమ్ముతున్నామో లేదో. మనం నమ్ముతున్నాం అని చెప్పి నమ్మకపోవచ్చు. ఆయన నమ్మనట్టు అడిగినప్పటికీ కూడా హృదయంలో నమ్మిక ఉందంట. దేవుని స్తోత్రం చెప్తాం. దేవుడు పరిశీలించే దేవుడు కదా. నిజంగా మన శ్రేష్ఠ ఏమండి సామ్యూయలు శ్రేష్ఠ వాళ్ళకి బుడ్డి బాబు పుట్టాడు కదా. ఏమండి శ్రేష్ఠ కర్మోజీ ఇలా పొట్ట కోస్తా ఉంటే అది కూడా తెలుస్తూనే ఉందంటండి. ఆ బాబుని తీసుకెళ్ళాలంటే అది కూడా వినబడతా ఉందంటండి. ఏమండి ఈ బొడ్డోడిని ముందు చూపించకుండా తీసుకెళ్ళిపోతారేమో అని అదొక రకమైపోతుందంటండి. ఏమండి మొన్నే పెళ్ళయిందండి. మొన్న సంవత్సరమే పెళ్ళయింది. ఆ బాబుని తీసుకెళ్ళిపోతారేమో, నేను ఏమైపోతాను ఏంటంటండి. నాకు తల్లి ప్రేమ అంటే ఎలా ఉంటుందో అనిపించింది. ఏమండి ఎన్ని సంవత్సరాలు అయింది పెళ్ళయి? సంవత్సరమే అవుతుంది. మన గీత చెప్తుంది, అక్క ఏదైనా పర్వాలేదు కానీ బుడ్డోళ్ళకి వస్తుంటే ఏమండి తట్టుకోలేకపోతున్నాం అక్క. ఏమండి 99 సంవత్సరాలు వెయిట్ చేసి 100వ సంవత్సరంలో కుమారుడిని ఇస్తే, ఆ కుమారుడు ఎదిగిన తర్వాత ఒక 15-16 సంవత్సరాలు వచ్చిన తర్వాత దేవుడు అడుగుతున్నాడు, అబ్రహామా నేను చూపించేటువంటి దేశానికి నేను చూపించే దేశంలోకి వెళ్ళి ఆ చూపించే పర్వతం మీద నీ ఒక్కగానొక్క కుమారుడిని బలి ఇవ్వాలి. అలాగే ప్రభు అండి ఏంటంటండి దేనికి భోజనాల ప్రార్థన? పర్వతం మీద ఏంటి భోజనాల ప్రార్థన? బలి ఎవరిని? ఏమండి మాటల్లో ఈజీగా చెప్తాం కదా. ఏమండి ఆలోచిస్తే నిన్నగాక మొన్న పెళ్ళయిన వాళ్ళకి ఏమండి వాళ్ళు ఏమైనా కష్టపడ్డారా? దేవుణ్ణి అడిగారా? ఏం చేశారు నాకు తెలియదు. కాబట్టి నిజంగా ఒక్క సంవత్సరం కూడా వెయిట్ చేయనటువంటి వాళ్ళకి కదా, క్రిందటి సంవత్సరంలో పెళ్ళి కాకుండా మామూలుగా ఉన్న వాళ్ళకి ఒక్క సంవత్సరంలో ఏమండి 9 నెలల్లో వాళ్ళకి ఏమండి గర్భం ధరించి పిల్లల కంటే ఆ పిల్లలు ఏమైపోతారో ప్రభువా నా బ్రతుకు ఏమైపోద్ది. ఏమండి నిజంగా ఒక్కగానే ఒక కుమారు రోజు ముద్దులు పెట్టేవాడు అంటండి. ఎన్నో ముద్దులు పెట్టేవాడంట. దేవుని స్తోత్రం చెప్దాం. నీవు ప్రేమించు నీ కుమారుని, ఏకైక నీ కుమారుని, ఒక్కగానొక కుమారుని తీసుకెళ్ళి ఏం చేయాలంటండి? మోరియా పర్వతం మీద నాకు బలిగా అర్పించంటే అలాగే ప్రభు అన్నాడు. దేవుని స్తోత్రం చెప్తాం. మనం భోజనాలు ప్రార్థన పెట్టాలంటే ఎంతో చేసినట్టు అనిపిస్తుంది. ఏమండి నేను ఒక ముగ్గురిని జస్ట్ ఇలా పాయింట్గా చెప్పేసి వదిలిపెడతాను. ఎందుకంటే మీకు టైం లేదు, భోజనాలకి చాలా లేటు అంటారు మళ్ళీ. ఏమండి చాలా ఈజీ కదా పిల్లల్ని తీసుకెళ్ళి బలి ఇవ్వడం. ఈజీనా ఏమండి? భోజనాలు ప్రార్థన అంటే ఈజీనా?
భోజనాల ప్రార్థన ఈజీయేనా? ఇదే మనకు కష్టం. ఏమండి? కొంచెం భారీ ఎత్తున చేసినా అది కష్టమే. మరి పిల్లల్ని ఇవ్వడం అంటే? నేను ఒక ముగ్గురిని చెప్తాను. ఈయనంట కుమారుడిని బలిగా ఇచ్చాడంటండి. ఇచ్చేశాడు బలిగా. తీసుకెళ్ళాడు. అన్నీ రెడీ చేశాడు. కత్తి ఎత్తేసాడు. అయిపోయింది. ఇచ్చేసినట్లు అన్నాడు దేవుడు. దేవుడు అంటే ఓకేనా కదా? దేవుని స్తోత్రం చెప్తాం. దేవుడు అడిగితే కాదనకుండా ఇచ్చాడు. అవునా కదా? ఇదొక పాయింట్ పెడదాం. ఏమండి? తర్వాత మనకు తెలిసినటువంటి వ్యక్తి హన్నా. గుడ్రాలుగా ఉండి చాలా గోజాడింది దేవుని సన్నిధికి వచ్చి. అక్కడ ఎవరు ప్రార్థన చేసేవాళ్ళు అంత లేరు. దమ్మ ప్రార్థన చేస్తాం, మీకు 7 వారాలు చేస్తాం, 3 వారాలు చేస్తాం, మీకు తప్పకుండా పుడతారు. ఈ ఎవడు చెప్పేవాడు ఎవడు లేడండి. ఎవడు తిండి వాడిది. ఏమండి? అంతేనా కదా? అక్కడ ఏమన్నా పోనీ వాక్యాన్ని పాటించేవాళ్ళు ఉండి కొంచెం వాక్యం చెప్తే అర్థమయ్యి ఈవిడ గారు వాక్యానికి కరిగిపోయి ప్రార్థన చేసిందా అంటే అదేం లేదండి. అక్కడ చెప్పేవాడు ఎవడు లేడు. ముందు తింటమే ఉందంట. వెళ్ళిపోయి ఏం చేసేవారంట? బలి అర్పించగానే ఏం చేసేవారంటండి? ఈ దహన బలి అర్పించకుండానే వీళ్ళు వెళ్ళిపోయి ఫస్ట్ అయ్యగారి కంట పెట్టాలంట. బాబు ఒక్కసారి కొంచెం దహన బలిగా దేవునికి అర్పించిన తర్వాత ఏయ్ పెడతావా పెట్టవా, తీసుకోమంటావా బలవంతంగా? అక్కడ రూల్ అనేటువంటిది లేదు. అక్కడ న్యాయం ఎక్కడ ఉంది, నీతి ఎక్కడ ఉంది, భక్తి ఎక్కడ ఉంది? ఎవరిని చూసి నేర్చుకుంది ఈవిడి? ఏమండి? హృదయపూర్వకంగా వేదనతో వచ్చి ప్రార్థన చేసుకొని, ప్రభువా నాకు ఒక్క మగబిడ్డనిస్తే, నా నింద కొట్టివేస్తే ఆ కుమారుడిని నీకు ఈ మందిరంలోకి తీసుకొచ్చి వదిలిపెడతా. పాలు వదిలినప్పుడు వదిలిపెట్టేస్తానయ్యా. ఆ తర్వాత ఇంకొక 6 ఇవ్వయ్యా అందండి. ఏమండి? ఆయన ఇస్తాడో లేదో తెలియదు. ఒక్కగానొక్క బిడ్డను తీసుకొని పాలు మాన్పించి ఆయన గారు నెక్స్ట్ ఇయర్ అన్నా వస్తున్నావా ప్రార్థనకి, రెడీ అవుతున్నావా? నేను ఈ సంవత్సరం రానండి. ఎందుకని? వీడు పాలు మానాలి కదా, నేను మొక్కుబడి చేసుకున్నాను కదా. పాలు మానిన తర్వాత ఎత్తుకెళ్ళి అక్కడ వదిలేసి వస్తానండి. సరే నీ ఇష్టం. ఏమండి? మంచి భర్త కదా, దేవుని స్తోత్రం చెప్దాం. కొంతమందికి ఉపకారాలు కూడా అర్థం కావండి. దేవుడు ఇచ్చాడు తీసుకెళ్ళి అక్కడ పెడదామంటే ఏమంటారండి? నీ ఇష్టం వచ్చిన మొక్కుబడి చేస్తావా? ఏమండి? అసలు లేకపోతే లేకపోతారు కానీ అలాంటి మొక్కుబడి ఎందుకు చేసావు అంటారు. అవునా కదా? తీసుకెళ్ళి బాబు మొక్కు, అయ్యగారికి వందనాలు చెప్పు, నువ్వు ఇక్కడే ఉండాలి నానా, నేను అప్పుడప్పుడు వస్తానే నేను చూస్తానికి. ఏమండి? అబ్రహాము గారు బలి ఇచ్చారు. హన్నా తీసుకొచ్చి వదిలిపెట్టింది. ఇంకో వ్యక్తిని నేను మీకు చెప్తాను. ఏమండి? తను మొక్కుబడి చేసి ఇచ్చేసింది. యెఫ్తా. ఏమండి? అంటే మరి నేను కొటేషన్ చూపించడానికి అన్నీ రెడీగానే ఉన్నాయి కానీ మీకు చూపించడానికి టైం అయితే నాకు లేదు. యెఫ్తా గిలాదు వాడైన యెఫ్తా పరాక్రమం గల బలాఢ్యుడు. అతడు వేశ్య కుమారుడు. ఏమండి? అతని అన్నయ్యలందరూ కలిసి అన్నారంట, ఒరేయ్ నీకు ఇక్కడ వాటా లేదురా అన్నారంట. ఎక్కడ ఉండడం నాకెందుకు, ఇంకెంతకాలం ఉన్నప్పటికి కూడా నా టైం వేస్ట్ అని చెప్పి టోపు దేశానికి పారిపోయాడంటండి. అమ్మోయినీలి వచ్చి మాటి మాటికి వీళ్ళ మీద యుద్ధం చేసి మొన్నదంతా పట్టుకుపోతున్నారంట. ఒరేయ్ యెఫ్తా ఉన్నప్పుడు మనకేం అర్థం కాలా? వాడు మన తమ్ముడు, మన అన్నయ్య. ముందేమన్నారండి? ముందేమన్నారు? ఆడికి కూడా వాటా ఇవ్వాల్సి వస్తుంది, దాన్ని పంపించేస్తే గొడవ వదిలిపోద్ది అనుకున్నారు. యెఫ్తా అంట భక్తి గలవాడంట. దేవుని స్తోత్రం చెప్దాం. వేశ్య కుమారుడైనప్పటికీ కూడా దేవుడు ఏయి పట్టించుకోరండి, నీ హృదయాన్ని చూస్తాడు దేవుడు. భక్తి గలవాడు. ఇక్కడ ఉండేందుకులే, నా పని నేను చూసుకుంటాను, దేవుడు ఇచ్చినటువంటి వర్క్ నేను చేసుకుంటానని చెప్పి చేసుకుంటా ఉంటే మరలా వచ్చారు గిలాదు పెద్దలు, అందరు కలిసి వచ్చారు. యెఫ్తా మా దగ్గరికి రావా, నీవు అమ్మోనీల్ని జయించేవాడివి కదా, ఇప్పుడు కూడా నువ్వు మా దగ్గరికి వచ్చి మా మీద పెద్దగా ఉండాలి. ఏంటి, నాకు ఆస్తి లేదని చెప్పి నన్ను బయటికి పంపించేశారు కదా, మీరు మీ వద్ద నుండి తరిమి వేశారు కదా. ఇప్పుడు నేను ఒకవేళ దేవుడు నాకు అమ్మోనీల్ని అప్పచెప్తే నేను నిజంగానే పెద్దనా? నిజంగానే పెద్దావు నువ్వు. సరే అయితే మీరు తప్పకుండా ఈ పని చేస్తానంటే మాత్రం నేను వస్తాను అని చెప్పి మరి ప్రార్థన చేసుకొని చక్కగా వాళ్ళందరికీ కూడా అమ్మోనీలకి లెటర్ రాశారు. మీరు ఎందు నిమిత్తం మా దేశం మీదకి వస్తున్నారు అనేసి లెటర్ రాసి అప్పగించాడు. వాళ్ళ యొక్క సమాధానం సరిగా లేదు. అలాంటప్పుడు యుద్ధానికి
బయలుదేరి ఆ యొక్క పట్టణాలన్నీ ఒకసారి చూసొద్దాం. అలా వేగి చూసి అలా చూసేసి అన్ని పట్టణాలు ఎలా ఉంటాయో చూద్దాం. పట్టణాలు అంటే ఎలా అండి? హైదరాబాదు, విశాఖపట్నం ఇలా పెద్దవి అనమాట. చిన్న చిన్నవి కావండి. 10 పట్టణాలు అంటండి. అలా చూసుకుంటూ వెడతా ఉంటే దేవుని ఆత్మ తన్ని బలంగా ఆవరించిందంట. యెఫ్తా తనకు తెలియకుండానే మొక్కుకున్నాడు. దేవుని స్తోత్రం చెప్దాం. తెలియకుండానే మొక్కుతున్నాడు. ఏం మొక్కుతున్నాడు? ప్రభువా, నేను అమ్మోనీయులను జయించి నేను మరలా నా ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు, తనకు తెలియదండి ఆ మొక్కుబడి అనేటువంటిది, నీ పెదవుల గుండా వెళ్ళినటువంటి మాటను నువ్వు ఏం చేయాలి? తప్పకుండా నెరవేర్చు అంటాడు. తెలియదు, మనకు తెలియనటువంటి పరిస్థితుల్లో ప్రభువా ఇలా చేస్తాం అంటారు కదా. ఏమంటారండి? అమ్మో, ఆపరేషన్ చేసిన బ్రతకరంటండి. దానికంటండి ఒక 4 లక్షలు అవుతుందండి. ఏమండి? బ్రతకరంటే అప్పుడు ఏమంటారు? ప్రభువా, భోజనాలు ప్రార్థన. అమ్మాయి భోజనాలు అంటే చాలా ఉద్యమం. ఏమండి? చిటుకుమని 4 లక్షల సంగతి తర్వాత ఇలా వచ్చేస్తుంది మనసుకి. నోటికి తెలియకుండా ఏమనిపిస్తుంది? నీ హృదయం ఏమంటది? మొక్కొకసారి చిటుకుమని అదొక లెక్క నీకు అంటది. కానీ శరీరం ఏమంటది? భోజనాలు ప్రార్థన అంటే మాట్లాడుకున్నామండి. ఏమండి? అంటూ ఉంటుంది కదా. యెఫ్తా కూడా తెలియకుండా తన ఆత్మావేశంతో, నేను నా ఇంటికి తిరిగి వచ్చినప్పుడు నా ఇంటి ద్వారం నుండి ఏదైతే బయలుదేరి వస్తుందో దాన్ని నీకు ప్రతిష్ఠిస్తాను, మరియు అది దహన బలిగా నీకు అర్పిస్తాను ప్రభువా అన్నాడు. అలా చూసి వెళ్ళిన తర్వాత 10 పట్టణాలు నిశ్శేషంగా హతం చేసేసి ఇంటికి వస్తూ ఉంటే ఎవరో వార్త చెప్పారు. మీ డాడీ ఏం చేశారంటండి? దిగ్విజయంగా గెలుపొందారని చెప్పితే, ఏమండి, తన చెలికెత్తెలందరినీ తీసుకొని అప్పుడు దాకా ప్రార్థన చేసిన అమ్మాయి, ఏమండి, చాలా మంచి క్యారెక్టర్. పిచ్చి పిచ్చి క్యారెక్టర్లు కాదులండి. ఏమండి? పిచ్చి పిచ్చి క్యారెక్టర్లు కాదు, లేకపోతే భక్తిహీనత అసలే కాదు. భక్తి గల అమ్మాయి. దేవుని స్తోత్రం చెప్దాం. ఎప్పుడు కూడా దేవుడంటే భయముతో, భక్తితో ఎవరు నేర్పించారంట? వాళ్ళ అమ్మగారు ఉన్నట్టు ఏం లేదు అక్కడ చరిత్రలో. వాళ్ళ నాన్నగారు మాత్రమే ఉన్నారు. తనకి ఆడ సంతానం కానీ మగ సంతానం కానీ లేదు అంటండి. ఆడ అమ్మగారు ఉంటే ఏదో ఒక మాట అక్కడ వ్రాయబడద్ది కదా. ఆవిడ కూడా ఉన్నట్టు ఏం కనబడట్లేదు. తన చెలికత్తెల్ని వేసుకొని బయలుదేరి వెళతా, తంబురలతో నాట్యాలతో వెళ్తా ఉంటే, ఏమండి, ఇలా చూసి నిర్ఘాంతపోయాడు. కేకలు పెట్టి, పిచ్చి కేకలు పెట్టి బట్టలు చింపేసుకుంటా ఉన్నాడు. ఇదేంటి ఏమండి, ఇంత సంతోషంతో వచ్చే అతను ఈ వీళ్ళు కూడా సంబరాలతో వెళ్తా ఉంటే, ఏమండి ఏమండి గెలిచిన వాళ్ళని ఏం చేస్తారు? ఇలా హడ్ చేసుకొని ఎంతో సంతోషపడతారు, దేవుని మహిమపరుస్తారు. తీరా చూస్తే నా కుమారి, అసలు నువ్వు నన్ను తలజింపజేయ వాళ్ళు ఒక్కతవైపోయావు. అసలు 10 పట్టణాలు కాదు, 1000 పట్టణాలైనా నాకేమీ కాదు. కానీ అయినప్పటికీ కూడా, ఇలా అని అయినప్పటికీ నా దేవునికి నేను మాట ఇచ్చి ఉన్నాను, నేను వెనక్కి తీయలేను. అలా దగ్గర కూర్చొని, నా తండ్రి, నువ్వు దేవునికి మాట ఇచ్చావా? యెహోవాకు మాట ఇచ్చావా? నువ్వు ఏమి ఇచ్చావు? ఒకవేళ అది ఎటువంటి మాట అయినా నువ్వు చేసుకోవచ్చు, నా ఎడలైనా చేసుకోవచ్చు, నువ్వేదైనా చెయ్యి, నీకేంటి అడ్డు? ఏమండి, మొక్కుకున్నానంటే నీ మొక్కుబడి నువ్వు చేసుకో. ఎరా, నేను సేవ చేస్తానికి మొక్కుకున్నాను రా అంటే నువ్వు చేసుకో అన్నాడంట మా మావయ్య. ఏమండి, ఎప్పుడు కడుపులో నొప్పి వచ్చేదంటండి. తర్వాత అప్పుడు కాస్తంత పంటలు వేస్తుంటే పంటలన్నీ ఫెయిల్ అంట. నాకులాగా అన్నీ ఫెయిల్ అవుతూ ఉంటే ఏం చేస్తారండి? అసలు ఎందుకు మొక్కుకోవాలి మా అమ్మ అనేవాడు అంటండి. ఏమండి, మంచి సేవకుడు అని పేరు వచ్చింది. దేవుని స్తోత్రం చెప్దాం. ఏమండి, అలా మరి అలా అనలేదంట ఆవిడ. నా తండ్రి, నీవు యెహోవాకు మొక్కుబడి చేసుకున్నావా? చెల్లించు. మా ఇంటి ద్వారం నుంచి ఏదొస్తే అది ఇస్తానన్నారు దహన బలిగా. అయితే ఒక పని చేద్దామా? చిన్న టైం నాకు ఇవ్వు. ఇలా వెళ్ళిపోయి దేవుడు అంటే మాటలు కాదు, అలాంటి దేవునికి నేను దహన బలి అయిపోతే, నన్ను చంపేస్తే, నన్ను ఇలా తలకై నరికేస్తే ఏంటంటండి? ఏమండి, ఏంటి? నన్ను చంపేస్తే అలా అంగీకరించేమని అంటులా. ఏంటంటే ఒక్కసారి 2 నెలల గడువు నాకు ఇవ్వండి. ఎన్ని నెలలు అంటండి? ఏం చేస్తుందంట వెళ్ళి? ఆ అమ్మాయి క్యారెక్టర్ లెస్ అమ్మాయి కాదండి, లేకపోతే అప్పుడు దాకా భక్తిహీనంగా ఉన్న అమ్మాయి కాదండి, చాలా భక్తిగా ఉన్న అమ్మాయి. ఆవిడకి తెలుసు ఆయన నువ్వు బలి అర్పించినప్పుడు అది అంగీకరింపబడేటట్లుగా, ఏమండి, ఏం చేయాలంటండి? అంగీకరింపబడేటట్లుగా అర్పించాలంట. ఇచ్చేస్తే సరిపోదు, నువ్వు తెచ్చేస్తే సరిపోదు, దేవుడు అంగీకరించాలి నీది.
కయ్యాని హేబేలు అర్పణలు తీసుకొచ్చినప్పుడు కయ్యను అర్పణను దేవుడు ఇష్టపడలేదంటండి. హేబేలు అర్పణని అతన్ని కూడా ఇష్టపడ్డాడంట. అందుకోసం మరి ఏంటంటండి, అర్పించేటప్పుడు ఎలా ఉండాలంట? బైబిల్ చదువుద్ది కదా అమ్మాయి, ఏమండి? నేను దహన బలి అయిపోయేటప్పుడు దేవునికి ఇంపైన సువాసనగా ఉండాలి అనుకుందంట. దేవుని స్తోత్రం చెప్దాం అనుకుని అందంట, 2 నెలలు నేను కొండలకు వెళ్ళి ప్రలాపించి వస్తాను. ప్రలాపించడం అంటే ఏంటి? మన జీవితం కోసం యేసుప్రభు వారు అంటండి, ఆయన అంగీకరింపబడినట్లు ఆయన రోదనతో కన్నీటితో తను మరణం నుంచి విడిపించగలవానికి ప్రార్థనలో యాచనలో చేసి అంగీకరింపబడేను. మనం ఏడ్చేప్పుడైనా ప్రార్థన చేస్తామా? ఏమండి, మీకు ఇష్టమైతే చేయండి, లేకపోతే లేదు ప్రభు ఏంటంట. కొన్ని రోజులు చేస్తారు ప్రార్థన అంగీకరింపబడేటట్లుగా. కొన్ని రోజులు ప్రార్థన చేసామంట. అడిగానండి, చాలాసార్లు చేశానండి. దేవునికి ఇష్టం లేదు కాబోలండి. ఏంటండి, నీకు ఇష్టమైతే ఇవి ప్రభా, లేకపోతే లేదు ప్రభా. ఎలాగా? కొంచెం ఆ మాటలు మనకు అర్థమవుద్ది గీర. దేవునికి అర్థం అవ్వదేమో అనుకుంటారు. ఏమనుకుంటారు? ఆయనకు అర్థం కాదు కాబోలు. నీ ఇష్టమైతే ఇవ్వు, లేకపోతే లేదు ప్రభువా. ఇంక నేను అడగనులే ప్రభువా. ఏమండి, మనుషులను అడుక్కుంటాను. ఏమండి ఇలా. కానీ ఆ అమ్మాయి అందంటండి, ఆ యెఫ్తా కుమార్తె పేరు కూడా విడదీయడం ఇష్టం లేక, యెఫ్తా కుమార్తె అంటే వీళ్ళిద్దరు రావాలని దేవుడు ఏం చేశాడు? ఆ పేరు విడతీయలేదండి. దేవుని స్తోత్రం చెప్తాం. ఆ 2 నెలలు వెళ్ళి పర్వతాల మీద, ఏమంటే కొండల మీద ప్రలాపించి వచ్చిన తరువాత ఆ 2 నెలల అంతమున తను మొక్కుకొనినట్లు ఆమెకు జరిగించెను. దేవుని స్తోత్రం చెప్తాం. ఈ ముగ్గురు ఏమండి, అయితే ఒక ఇద్దరిని మీకు చెప్తాను. వాళ్ళ విషయం కూడా మీకు చెప్తాను. ఒక విషయం, ఘనురాలైనటువంటి ఒక స్త్రీ, ఆ దారిన ఎలీషా ప్రవక్త వెళ్తూ ఉంటారు. వెళ్ళిపోతా ఉంటారు. ఏమండి, ఆ ప్రవక్త వెళ్తున్నారు, ఆయనకి భోజనం పెడితే బాగుంటుంది. ఆయన ఎక్కడెక్కడో తిరిగి వెళ్తూ ఉంటారు. సరే, ఆ ప్రవక్తను పిలిచి భోజనం పెట్టడం ప్రారంభించారు. ఆయన యొక్క ప్రవర్తన చూసినటువంటి ఆ ఘనురాలు, తన భర్త ముసలివాడంటండి, పిల్లలు లేరు వాళ్ళకి, పనివాడు ఉంటాడు. అరే, అయ్యగారిని పిలుచుకురా, అయ్యగారిని పిలుచుకొస్తే భోజనం చేసి వెళ్తారు. అప్పుడప్పుడు రావడం, ఆయన కాసేపు కూర్చోవడం, భోజనం చేయడం, వెళ్ళిపోవడం. అదంతా చూసిన ఆవిడ, ఆయనకి మరి ఇల్లు ఉందో వాకిలు ఉందో ఏముందో మనకైతే తెలియదు, కానీ ఒక గది కట్టిద్దామండి మనకి మేడ మీద. ఏమండి, ఒక గది కట్టించి, ఒక మంచం పెట్టి, ఒక మంచం వేసి, ఒక టేబుల్ పెట్టి, పీట, దీపస్తంభం ఇవన్నీ పెట్టి, మరి ఆయన వచ్చినప్పుడల్లా కాస్తంత భోజనం చేసుకొని సొంత ఇల్లుగా ఆయన రెస్ట్ తీసుకోవాలి. ఆవిడ భక్తి గల ఆవిడ. ఏమండి, కొన్ని రోజులు అయిన తర్వాత ఎలీషా ప్రవక్తకి, అంటే దేవుని అధికారం ఉన్న వాళ్ళకి ఏమైనా తక్కువ అండి? ఏం తక్కువ కాదు కదా. ఈవిడ ఇంత శ్రద్ధాభక్తులు చూపిస్తుంది కదా, ఒకసారి ఆవిడని పిలిచారు. అయ్య వందనాలు. ఏంటండి పిలిచారు? అదే నువ్వు ఇంత నా ఎడల ఇంత శ్రద్ధాభక్తులు చూపిస్తున్నావు కదా, నీకు ఏదన్నా అవసరమేమో దేవుని నుండి అని. లేదండి, నేను నా స్వజనుల మధ్య ఉన్నాను, ఏదైనా సరే వాళ్ళు చెప్తే చేస్తూ ఉంటారు, ఇంకేం అక్కర్లేదండి అని చెప్పి వెళ్ళిపోయారు. ఆవిడ పిల్లలు కావాలని కోరుకోలేదు, ఎందుకంటే వాళ్ళ టైం గతించింది. అప్పుడు ఆ పనివాది, మరి గెహాజీ అంటే మన ఎలీషా గారి ప్రవక్త యొక్క శిష్యుడు అంటున్నాడు, అయ్యా ఆవిడకి పిల్లలు లేనట్టున్నారు. అవునా, ఆవిడ ఒకసారి పిలిస్తే వచ్చే సంవత్సరానికి ఒక కుమారుడు పుడతాడు. లేదు, వద్దండి, వద్దు, అదంటే జరగదు అని ఆవిడలో ఉంది అనేసి అన్న తర్వాత, నిజంగా మరి అటు వెళ్తూ ఉంటారు, వస్తూ ఉంటారు కదా. మరి ఇంక మధ్యలో 2-3 సార్లు వచ్చారో, 4 సార్లు వచ్చారో, బాబు పుట్టాడు, ఎదిగాడు. ఒక రోజున అందరూ కూడా పని చేస్తూ ఉంటే, ఏమండి, పంట కోస్తూ ఉన్నారంట. వాళ్ళ డాడీ చక్కగా పనులు చేయిస్తూ ఉన్నారంటండి. వీడు అన్నాడంట, నా తల పోయిన బాగా నొప్పి వచ్చేస్తుంది బాబోయ్ 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 అన్నట్టు చచ్చిపోయాడంట. ఎవరి ఈ బొడ్డోడు. ఏమండి, ఇది అవసరాలు నేను వెంటనే అక్కడికి మందిరానికి ఆయన దగ్గరికి తీసుకెళ్ళిపోయి, ఏమండి, ఇది విశ్రాంతి దినం కాదు, అమావాస్య కదా, నువ్వు ఎందుకు బయలుదేరి వెళ్ళాలి, నేను వెళ్ళాలి అని చెప్పేసి ఆయన దగ్గరికి వెళ్ళిపోయిందండి. వెళ్ళిపోయి అసలు ప్రవక్తని ఎవరు ముట్టుకోకూడదు, కానీ ఆయన కాళ్ళ మీద పడిపోయి, ఆవిడ చాలా వేదనలో ఉంది కాబట్టి ఒకసారి ఆగు అని గెహాజీని ఆపి, ఏమండి ఏంటమ్మా అంటే, నా కుమారుడు చనిపోయాడంటే ఈ దండాన్ని తీసుకొని వెళ్ళు
నేను వస్తానులే అని చెప్పి, ఏమండి అసలు నేను అడగలేదు కదా పిల్లోడు కావాలని. ఎందుకు ఇంత బాధ నాకు? ఏమండి పిల్లలు పుట్టిన తర్వాత అబ్రహాం గారు కూడా అలా ఉంటే బాగుండు కదా. 99 సంవత్సరాలు వెయిట్ చేసిన తర్వాత 100వ సంవత్సరంలో ఇచ్చి, నీవు ప్రేమించు కుమారుడు, నీకు ఒక్కగానొక్క కుమారుడు అని అడిగితే, మరి అబ్రహాం గారు కూడా దొర్లేయాలి కదా కింద పడి. దొర్లలా? ఇప్పుడు ఈవిడేమంటుంది, నేను అడగలేదు కదా అయ్యా, ఎందుకయ్యా ఇవ్వడం? అవునా? సారేపతు విధవరాలు. మరి మొదటి రాజుల 17లో ఉంటుంది. సారేపతు విధవరాల దగ్గరికి మరి ప్రవక్త వెళ్ళినప్పుడు, ఏమండి మరి తొట్టులో పిండి అయిపోలేదు, బుడ్డిలో నూనె తరిగిపోలేదు, అదంతా తెలుసు మనకి. చక్కగా వాళ్ళు ఉంటా ఉన్నారు. ఒక రోజున కొడుకుకి జబ్బు వచ్చి చచ్చిపోయాడు కొడుకు. అయ్యా మీరు రావడం అంటే ఇప్పుడు దాకా రోజు పిండి రావడం, రొట్టెసుకోవడం, రొట్టె తినడం అంతా బాగానే ఉంది. కానీ మీరు వచ్చి నా పాపాన్ని ఏదో జ్ఞాపకం చేసినట్టు నా కుమారుడు చచ్చిపోయాడు కదయ్యా. ఏంటంటండి, నా పాపం జ్ఞాపకం చేయడానికి వచ్చారా మీరు అంటే? ఏ తల్లిదండ్రులైనా తల్లడిల్లిపోతారు కదా. తల్లడిల్లరా? ఈ ముగ్గురిలో ఇప్పుడు వీళ్ళిద్దరిని చూసాం. గండ్రాలైన స్త్రీ, సారేపతు విధవరాలు చూసాం. వాళ్ళు ఏమన్నారు? సారేపతు విధవరాలంటే చాలా భక్తి గల ఆవిడ. ఏమండి కరువులో కూడా పోషింపబడింది, దైవ సేవకుడిని పోషించింది. అంతటి భక్తురాలే ఏమందండి, నా పాపం జ్ఞాపకం చేయడానికి వచ్చావా, ఒకసారి నీ కొడుకుని ఇలా తీసురా అని ప్రార్థన చేసి కొడుకుని తీసుకొచ్చి అప్పచెప్తే, ఇందు నిమిత్తం నువ్వు దైవజనుడు అని నాకు అర్థమవుతుందంట. నాకు నవ్వొస్తుంది అన్నమాట. ఏమండి కరువు కాలం అంతా పోషింపబడితే కొడుకు బతికేసరికి అబ్బాయ్యా. ఏమండి అంతేనా? మా వసుంధరక్క ఒకసారి పండక్క వాళ్ళ అమ్మాయి హనీ ఏమండి తల్లడిల్లిపోతా ఉందంటండి. చిన్న పిల్ల తల్లడిల్లిపోతుంటే పండక్కంట, ప్రభువా మీరు నన్ను పరీక్షిస్తే కనుక హనీని మీకు అప్పచెప్పేస్తా. ఏయ్ అందంట వసుంధరక్క. ఏయ్ ఏంటది, నీకు ఒక్కదానికి అధికారం ఉందనుకున్నావా హనీ మీద? ఏంటంట అదేంటిది? పండక్క అలా నిర్గాంతి పోయి చూసిందంట. నువ్వు ఉంచితే ఉంచు, తీసుకో అంటావేంటి? ఏంటంటండి, ఉంచితే ఉంచు, తీసుకో అంటావేంటి? అది నీకు అధికారం లేదా మాట అంటానికి? ఎవరికి లేదంట, తల్లికి లేదా? వేరే అని కాదు, ఎందుకు అంటే ఎవరు తట్టుకోలేరు. కానీ ఒక కన్న కుమారుని తీసుకెళ్లి బలిగా అర్పించినటువంటి అర్పణ ఎంత గొప్పదో. ఒక కొడుకుని పాలు విడిచి అక్కడ తీసుకొచ్చి ఇచ్చినటువంటి సమర్పణ ఎంత గొప్పదో. ఏమంటే 10 పట్టణాలు నిశేషంగా హతం చేసినప్పటికీ కూడా తన కుమార్తెను బలిగా ఇవ్వవలసినటువంటి పరిస్థితి ఇంకెందుకయ్యా అన్నాడండి. ఏమండి వాళ్ళు భక్తులు అంటారు. దేవుని స్తోత్రం చెప్తాం. యేసు ప్రభువును కనడానికి కన్యమర్య తన జీవితాన్ని అర్పించింది. ఏమండి దేవుని స్తోత్రం చెప్దాం. ప్రతిరోజు కష్టాలే. మనం ఏం కష్టపడుతున్నాం దేవుని కోసం? మనం ఏం చెల్లిస్తున్నాం దేవుని కోసం? ఏమండి కొంత సమయాన్నైనా దేవునికి ఇవ్వగలుగుతున్నామా? దేవుని ప్రేమించగలుగుతున్నావా? ఈ స్థితిలో ఉన్నావంటే దేవుని మహాకృప. ఒకవేళ నీ స్థితి బాగలేదా, ఇప్పుడు నుంచి ప్రార్థన చేయి. ఆయనతో సహవాసం చేస్తే నీకు సమాధానం వస్తుంది, తర్వాత మేలు కూడా వస్తుంది. ఏమండి స్థితి బాగోపోతే ఏం చేయాలి? ఆయనతో సహవాసం చేస్తే ఆటోమేటిక్గా మన పరిస్థితులన్నీ కూడా ఏమైపోతాయి? మారతాయా? మారవండి. మారతాయి అని చెప్పిన వాళ్ళు దేవుని స్తోత్రం చెప్తాం. ఏమండి మరి మారాలంటే మనం ఆయనతో సంబంధం ఉండాలి. బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఏదో ఇస్తే అప్పుడు ఇస్తానులే అన్నది కాదు. ఎన్ని ఇచ్చినా దేవుని కోసమే, ఉన్నా దేవుని కోసమే. ఏమండి యోబు గారు ఏమన్నాడు? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయెను, యెహోవా నామానికి స్తుతి కలుగునుగాక. దేవుని స్తోత్రం చెప్దాం. దేవుని స్తుతించడానికి రీజన్ అనేటువంటిది ఎందుకని పెట్టుకున్నారండి? ఎందుకైనా పెట్టుకోవచ్చు. దేవునికి ఏ విషయంలోనైనా పెట్టుకోవచ్చు. ఒక్కరోజు ఏమండి ఎన్ని అపాయాలో చెప్పలేము. కాబట్టి నిజంగా మరి ఎవరి గొప్ప అంటారు ఎందట్లో? చెప్పండి నాతో, మీకు తోచిన వాళ్ళు. అబ్రహాం గారు గొప్ప అందామా? హన్నా గొప్ప అందామా? ఏమండి యెఫ్తా గొప్ప అందామా? ఏమండి మరి బాధ ఉంటుంది కదా, జ్వరం వస్తేనే మనకు కోపం వస్తుంది దేవుని మీద. ఏమండి వస్తా పిల్లలకి బాగా జ్వరం ఎక్కువై తగ్గట్లేదు అనుకోండి, ప్రార్థన చేసి 3 రోజులు 7 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే అలాగే ఉంటుంది అనుకోండి, కోపం రాదా? చూస్తున్నారా మీరు? అంటారు తప్పకుండా, అవునా? కానీ మనం ఆ భక్తులతో పోల్చుకుంటే ఒక్కసారి వాళ్ళకి ఏం చేశాడు దేవుడు, నీకేం చేయలేదు.
దేవుడు అలా ఎందుకు ఆశీర్వదింపబడ్డారు వాళ్ళు అంటే కేవలం పరలోక రాజ్యంలో గొప్పవారిగా. ఆ యొక్క యెఫ్తా కుమార్తె కోసం ఇశ్రాయేళ్ల ప్రజలు 4 రోజులు ప్రసిద్ధి చేయడం కద్దు. ఏవండి? 4 రోజులు యెఫ్తా కుమార్తె యవనస్తులైనటువంటి బిడ్డలు ఇలా ఉండాలి. దేవుని కోసం ఎలా ఉండాలి. ఏవండి? వాళ్ళిద్దరు భూమి మీద ఆశీర్వాదం కోసం బ్రతకలేదండి. దేవుని కోసం బ్రతికారు. దేవుని స్తోత్రం చెప్దాం. రేపొద్దుట యెఫ్తా గారిని, యెఫ్తా కుమార్తెని కలిసి అబ్బాయి ఎన్నిసార్లు చెప్పానండి మీరంటే నాకు ఇష్టం అండి అని చెప్తాను నేను కూడా. ఏమండి? దేవుని స్తోత్రం చెప్తా. అయ్య బాబోయ్! అబ్రహం గారా, అయ్య బాబోయ్! మనసంతా నిండిపోతుందండి మిమ్మల్ని చూస్తుంటే. ఏమండి? కదా! అన్నా అంటే హల్లి ఏముంటది? ఏముంటదండి? మిమ్మల్నే ఆదర్శంగా తీసుకున్నానండి నేను. కదా! నిజంగా ఏమున్నా లేకపోయినా దేవుని కోసం నిలబడేవాళ్ళు. దేవుడు పరీక్షిస్తున్నప్పుడు నన్నే ఎందుకు పరీక్షించాలి? నాకే ఎందుకు ఇలా చేయాలి? కాదు. ప్రభువా నన్ను ఆశీర్వదించవా? ఆశీర్వదించడం అంటే ఏంటి? అన్నీ వచ్చేయడమే కాదు. నువ్వు అడిగినప్పుడు దేవునికి ఇవ్వగలవే. ఆయన యొక్క స్థితి అంతా నీకు అర్థమయ్యి ఆయన ఎలాంటి వాడో నీకు అర్థమైనప్పుడు అది అసలైన ఆశీర్వాదం. దేవుని స్తోత్రం చెప్దాం. ఆయన ఎంతటి వాడో ఎవడి నన్ను చూస్తున్నారు, నన్ను ప్రేమిస్తున్నారు, నీ నామాన్ని నాకు తెలియచేసుకున్నారు. నాకు చాలు నా జీవితంలో. నేను పరలోక రాజ్య వారసుడిని అయ్యాను. ఎంతకంటే గొప్ప ఆశీర్వాదం మరొకటి లేదు. కాబట్టి ప్రభువా నేను నా కుటుంబం ఎప్పుడు కూడా ఎలా ఉండాలి? ఆశీర్వదింపబడాలి అంటాడు దేవుడు. సొదొమ గొమొర్ర పట్టణాన్ని నాశనం చేయడానికి బయలుదేరి వెళ్తా ఉంటే అబ్రహాము, దేవుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మలుగా వచ్చారు. అబ్రహాము తన తర్వాత సంతతికి మరి నా వార్తలు చెప్పడానికి నా కోసం చెప్తాడు. అది నేను ఎరిగి ఉన్నాను. కాబట్టి మనం ఏం చేద్దాం? ఈ విషయం సొదొమ గొమొర్ర కాలిపోతుందని చెప్దాం ఒకసారి. ఎందుకోసం అంట? తరువాత తరాలకి చాలా జాగ్రత్త. మీ పిల్లలు ఎలా ఉంటే అని కాదు. ఏమండి? మీ పిల్లలు అనుక్షణం మీరు చూసుకోలేరండి. ఒక ఇంటికి ఇచ్చేసిన తర్వాత అక్కడ ఎలా ఉన్నారో నీ పిల్లలు నీకు తెలియదు కదా. ఏమండి? తెలుసా అండి? వాళ్ళు ఏం తింటున్నారో, ఎలా ఉంటున్నారో ఏంటో తెలుసా? అందుకోసం ఏం చేయాలి? భక్తిలో పెంచండి. దేవుని చేతిలో పెట్టండి. దేవుని చేతిలో పెడితే ఆటోమేటిక్గా ఏమైపోతారు? వాళ్ళు ఆశీర్వదింపబడతారు. కాబట్టి మరి ఏ ఏ భక్తుల్లా ఉండాలని కోరుకుందాం మనం? సారెపత్ వెదురాలా, గనురాలా, ఎవరిలాగండి? ఏమండి? అబ్రహాంల గారిలాగా ఉండడానికి ఇష్టపడుతున్నావా? అమ్మో చాలా జాగ్రత్త మరి. ఏమండి? పరీక్ష వచ్చినప్పుడు నార్మల్గా ఉండదు, కానీ నిలబెట్టగలవాడు ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. దేవుడి ఏమండి? దేవుడు నిన్ను అనుక్షణం చూస్తా ఉన్నారు. ఆయన నిన్ను వదిలిపెట్టే దేవుడు కాదు. గుర్తుపెట్టుకుందాం. తప్పకుండా భక్తులు అంటే ఇచ్చేస్తే కాదు, దేవుని మీద కోప్పడితే కాదు. భక్తులంటే ఎవరండి? దేవుడు ఏది అడిగితే అది ఇవ్వగలగాలి. ఏది పోయినా దేవుని స్తుతించగలగాలి. ఉంటామండి అలాగా? ఉంటామా? దేవుడు తన ప్రియ కుమారుడిని బలిగా ఇచ్చేశారు. బలిగా అంటే ఇలా తీసుకెళ్ళిపోండి అనలేదండి, ఇలా పెట్టి ఇలా నరికేయడం అనలేదండి. ప్రతిరోజు వేదన పడ్డాడు యేసుప్రభువారు. ప్రతిరోజు హింసపడ్డాడు యేసుప్రభువారు. అరికాలు మొదలుకొని నన్నెత్తి వరకు రక్తపు ముద్దగా మార్చబడ్డాడు యేసుప్రభువారు నీ కోసం, నా కోసం. ఏమండి? ఎప్పుడు చూసినప్పటికీ కూడా అవమానాలు, నిందలు భరించాడు యేసుప్రభువారు. ఏమండి? బంతులాడారంట, బాధలు పెట్టారంట, అందరు తలలు ఊచారంట. ప్రతి ఒక్కడు మన భాషలో వెధవ అంటారు చూడండి, అలాంటి వాడు కూడా ఏంటి ఇప్పుడు దిగిరమ్మనండి. ఏమండి? అలాంటి వాడు కూడా అన్నారు. ఇప్పటికీ అంటున్నారు. ఆయన కుమారుని బలిగా ఇచ్చి ఆయన త్యాగం చేశారు. మనం ఏమిస్తాం ఆయనకి? ఏమిస్తామండి? ఏమి దమ్ముందా, ధైర్యం ఉందా మనకి? నీవు ఏది అడిగితే అది ఇస్తాను అనేటువంటిది. ఒకసారి మీరు ఏదైనా అడగండి ప్రభువా, నేను ప్రేమిస్తున్నాను, నేను అడిగితే ఇచ్చేస్తాను అనగలమండి? ఏమి అడిగేస్తాడు ఆయన. ఏమండి? భక్తులంటే మాటలు కాదు. దేవుని స్తోత్రం చెప్తాం. నీకు ప్రియమైన దాన్ని తీసేస్తున్నాను, నువ్వు కన్నీరు కార్చుకో. ఏమండి? యెహెజ్కేలు ప్రవక్తతో చెప్తే ప్రియమైందంట భార్య, చాలా ఇష్టం అంట. ఏమండి? తీసేస్తే కన్నీరు కార్చొద్దంటే భక్తి అంటే దేనికండి? అన్నీ కలిసి రావడానికి భక్తి, కానీ భార్యను కూడా తీసేసి నువ్వు ఏడవకంటే ఎలా ఉంటుందండి? వాళ్ళు భక్తులు అంటాను నేను. దేవుని స్తోత్రం చెప్తాను. వాళ్ళు దేవుని కోసమే బ్రతుకుతున్నారు. వాళ్ళ భర్తలు పోయినా, భార్యలు పోయినా, పిల్లలు పోయినా, ఏది పోయినా దేవుని కోసం నిలబడిన వాళ్ళు భక్తులు అంటారు. చాలా జాగ్రత్త. మరి దేవుని కోసం నిలబడేటువంటి వారిని దేవుడు వెతుకుతున్నాడు.
మరి దేవుని కోసం త్యాగమైపోయే వారు చాలామంది ఉంటారు. ఆయన అనుక్షణం ప్రేమించాలంటే ఏం చేయాలి అంటే, అసలు నీకు ఆయన కోసం ఏమీ తెలియదు. నువ్వు ఆయన సన్నిధిలో ప్రార్థించడం మొదలు పెడితే, ప్రభువా నిన్ను ప్రేమించే మనసు నాకు ఇవ్వండి, నీ ద్వారా మేళ్లు పొందుకునే మనసు నాకు ఇవ్వండి, నేను ఈ లోకంలో గొప్ప వ్యక్తిగా కాదు, అబ్బా ఇక్కడ కారు వచ్చేస్తే, ఇక్కడ 10 ఎకరాలు వచ్చేస్తే ఏమండి, ఆ తర్వాత క్యాన్సర్ లాంటిది వచ్చేస్తే ఏమండి, ఇంకేముందండి అంతా అయిపోయినట్టే కాదా, ఏం అక్కర్లే. ఇక్కడ ఎక్కడ రావాలి నీకు మన స్థితి, ఎక్కడ కావాలి నీకేం పూలదండ తీసుకొచ్చేయరు 10 ఎకరాలు కొన్నంత లోపలనే, పెద్ద కారు తీసుకొని వచ్చినంత లోపలనే నీకేం పూలదండ వేయరు ఎవరు. ఎలాగ ఎదుగుతున్నాడు తెలుసా, ఏమంటారండి, అంతా కూడా అన్యాయమే, మోసమే, అంత అన్ని పక్కన నీ కోసం ఇంకా ఎక్కువైపోతాయి ధనవంతులైన కొలది కదా. కాబట్టి ఈ లోకంలో ధనవంతులు అవ్వడానికి ప్రయాసపడద్దు, ఈ లోకంలో ఆశీర్వాదాలని చెప్పి ఇక్కడిక్కడ వాటి కోసం ప్రయాసపడద్దు, పరలోక రాజ్యంలో గొప్ప స్థానం కోసం నిలువెల్ల నలిగిపోయినా పర్వాలేదు. నన్ను అడిగితే మనకున్న ఆస్తి పోయినా పర్వాలేదు, మీరు ఏది ఇష్టమో మీరు నా పట్ల జరిగించుకోండి ప్రభు అంటే, మనం ఏం చేయాలండి, దేవుని కోసం నిలబడదాం. ఈ రోజు నుంచి ప్రభువా నాకు ఏమి ఇవ్వండి అని కాదు, నన్ను ఏం చేయమంటారు ప్రభువా, నన్ను ఏదైనా అడిగితే నేను ఇవ్వగలిగినటువంటి పొజిషన్కి నేను రావాలి ప్రభువా అని ప్రార్థన చేద్దాం. ఆ ముగ్గురు భక్తులు, ఈ ఇద్దరు కూడా కాస్తంత మనకులాగా భక్తులే, కానీ మనకులాగా ఊగారు వాళ్ళు, ఏమండి భక్తులే వాళ్ళిద్దరు కూడా, కానీ మనలాంటి భక్తులు. కానీ ఈ ముగ్గురు వాళ్ళు, ఆ ముగ్గురిని భూలోకంలో ఒక స్పెషల్గా, పరలోకంలో మంచి స్టేటస్లో చూస్తాం. దేవుని స్తోత్రం చెప్దాం, దేవుని కోసం గొప్ప కార్యాలు చేసిన వారిగా నిలబడదాం. ఏమండి మీ ఇష్టం అయితే పరలోక రాజ్యంలో గొప్ప స్థానం కావాలనుకుంటే చంద్రమండలం మీద బోళ్ళంత రేట్ అంటండి స్థలం, ఎంతండి చంద్రమండలం మీద, అక్కడ ఎవరు ఉంటారో ఏంటో తెలియదు. అక్కడ మనకి పరలోక రాజ్యం అంటే యేసు ప్రభు అంటారు. మనం వెళ్ళవలసినటువంటి గమ్యం చంద్రమండలం మీదకి వెళ్ళిన వాళ్ళు చావకుండా ఉంటారండి, ఏమండి చంద్రమండలం మీదకి వెళ్ళిన వాళ్ళు ఇక్కడ ఆస్తి అంతా అమ్మేసి చంద్రమండలం మీద స్థలం కొనుక్కున్నాం అనుకోండి, అక్కడ చావకుండా ఉంటారండి. అసలు మంచినీళ్ళు ఉంటాయో లేవో తెలియదు, ముందు కన్వీనియంట్స్ ఉంటాయో లేవో తెలియదు. చాలా జాగ్రత్త, పరలోక రాజ్యం కోసం మనం పాటుపడదాం. దేవుని రాజ్యం మీదే మొదట నా రాజ్యాన్ని నా నీతిని వెదకండి, పరలోక రాజ్యమే మనసులో పెట్టుకుందాం. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక, ఆశీర్వదించునుగాక.